ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ పైనే తాజాగా దాడులు జరిగినాయి. వరుసబెట్టి అటు హమాస్ తీవ్రవాదులు ఏదైతే మొన్నటి నుంచి చెప్తున్నారు కదా అటాక్ చేస్తామని మిస్సైల్స్తో పెద్ద ఎత్తున అటాక్ చేశారు. ఇంకో పక్కన హెజ్బుల్లా అదే టైంకి అటాక్ చేసింది. అంటే కూడబలుక్కుని రెండు వైపుల నుంచి అటాక్ చేసుకొచ్చారు. ఎప్పుడు నిన్ననే ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ దాడులు చేసి దాని నుంచి ఆ ప్రాంతంలో పరిస్థితులు చక్కదిద్దుకోవడానికి ఇజ్రాయెల్ ప్రయత్నిస్తూ ఉంది. ఇదే సందర్భంలో ఇరాన్ ఓ పక్కన రెచ్చగొడుతున్నటువంటి నేపథ్యంలో ఇరాన్కి సంబంధించినటువంటి సలహాదారులు కొంతమంది సిరియాలో ఉన్నారంటే వాళ్ళ మీద అటాక్ వైపు కాన్సన్ట్రేట్ చేస్తే వాళ్ళ కీలకమైన అధికారులు అటు కాన్సన్ట్రేట్ చేసే టైంలో ఈ కొత్త అటాక్ డైరెక్ట్గా టెల్ అవీవ్ ఇజ్రాయెల్ రాజధాని మీద దాడి జరిగింది. దాదాపుగా ఒక 10-15 రోజుల తర్వాత ఇజ్రాయెల్ రాజధాని ప్రాంతంలో ఈ ఎలర్ట్ సైరన్స్ ఏదైతే మిస్సైల్స్ వచ్చి పడేటటువంటి సందర్భంలో చేసే సైరన్స్ మోగినాయి అన్నది ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. కాకపోతే ఏ భవనానికి విధ్వంసం జరగలేదు, దారిలోనే ఐరన్ డోమ్ వాటిని కంట్రోల్ చేసింది.